కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, అమలు చేయాలి అంబేద్కర్ గారి ఆశయాలను, అమలు చేయాలి అంబేద్కర్ గారి ఆశయాలను, అమలు చేయాలి అంబేద్కర్ గారి ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అమలు చేయాలి అంబేద్కర్ గారి ఆశయాలను, అమలు చేయాలి అంబేద్కర్ గారి. ప్రభుత్వం కంటే అదనంగా 1000 రూపాయలు, తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా 1000 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వాలి. సంక్షేమ పథకాలు ఉపసంహరించుకోవాలి. ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇచ్చిన నోటీసులను వెంటనే. అంగన్వాడీ వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, అంగన్వాడీ వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. సమ్మె చేస్తున్నా వినపడలేదా, కనపడలేదా? సమ్మె చేస్తున్నా వినపడలేదా, కనపడలేదా? అంగన్వాడీ వర్కర్ల ఐక్యత, అంగన్వాడీ వర్కర్ల ఐక్యత, అంగన్వాడీ వర్కర్ల ఐక్యత. అంగన్వాడీ వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. పోరాడతాం ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు, పోరాడతాం ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు. అంగన్వాడీల ఐక్యత, పోరాడతాం సమస్యల పరిష్కారం అయ్యే వరకు. అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా 39 రోజులుగా సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మెకు దిగడానికి కారణం ప్రభుత్వము. మాకు మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి, గ్రాట్యుటీ అమలు చేయండి అని మేము సంవత్సరం పాటు ప్రభుత్వాన్ని అడిగాము. ప్రభుత్వం మేము నిరసనల ద్వారా వినతి పత్రాల ద్వారా అడిగినప్పటికీ కూడా చెల్లించిన పక్షంలో మేము విధిలేని పరిస్థితుల్లో 40 ఏళ్లుగా చరిత్రలోని విధంగా ఈరోజు మేము సమ్మెకు దిగాము. సమ్మెకు దిగితే మా సమస్య పరిష్కరించకపోగా అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేసి మీ ఉద్యోగాలు పోతాయి, మేము తీసేస్తాము, కొత్త రిక్రూట్మెంట్ చేస్తామనే మాటలు ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించండి. మహిళా సంక్షేమం అంటున్నారు మంత్రి గారు, కాబట్టి అంగన్వాడీలు కూడా మహిళలే కాబట్టి అంగన్వాడీలకు మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలా. అలాగే మీరు సీఎం గారు మీరు కదా ఆ రోజు హామీ ఇచ్చారు, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని సీఎం గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఈరోజు సీఎం గారు నోరు తెరవట్లేదు. సీఎం గారు మాట్లాడాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. 4.5 సంవత్సరం నుంచి అంగన్వాడీలకు 5 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు సార్ మీరు. కాబట్టి మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ నోటి నుంచి మీరు మాట్లాడండి, మాకు మీరు సమాధానం చెప్పండి, మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలా. అంతవరకు మా సమ్మె విరమించబోము. ఈ రోజు ఆమరణ దీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా కూర్చున్నారు. రాష్ట్రంలో మేము ఎంతటికైనా తెగిస్తామనడానికి ఇదే నిదర్శనం. కాబట్టి 39 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నా. మీరు మీ నాయకులు మీ సలహాదారులు ఎటువంటి సలహా ఇస్తున్నారో తెలీదు. సమస్య పరిష్కరించే విధంగా సలహా ఉండాలి, కానీ సమస్యను ఇంకా ఉద్ధృతం చేస్తూ అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు ఆలోచన చేసి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని, మాకు మీరిచ్చిన హామీని అమలు చేయాలా, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలా, మీరిచ్చిన జీవోలన్నీ వెంటనే కూడా ఇవ్వాలి. మినీ వాళ్ళ జీవో కూడా ఇంతవరకు ఇంకా మీరు ఏమీ చెప్పలేదు, కానీ ఆ మినీ వాళ్ళ జీవో కూడా వెంటనే మాకు విడుదల చేసి మాకు సమస్యను పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.